అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి నిడుదల రజనీ గారు చిలకలూరిపేట ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి ఏది ఏమైనా తెలుగుదేశం అంటేనే ప్రాజెక్టులు అంటేనే తెలుగుదేశం ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగుగంగా, పట్టుసీమ, పోలవరం, రాయలసీమ మొత్తం ప్రాజెక్టులే ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి. మరి గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది కదా వైఎస్ఆర్సీపీ, 2019 నుంచి 2024 వరకు. మరి మీ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. మీరు చేసింది ఏమిటి? ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను విమర్శించడానికి తప్ప దేనికి పనికొచ్చిన వాళ్ళు మాత్రం కాదు. వాటికే పనికొచ్చారు. ఒక కక్షపూరిత రాజకీయం చేసుకుంటూ 5 సంవత్సరాలు కాలం గడిపారు. ప్రాజెక్టులంటే అప్పుడు గత ప్రభుత్వాలలో చేసినవేను. మీరు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు, కట్టలేదు, వాటి మీద శ్రద్ధ తీసుకోలేదు. మరి నిడుదల రజనీ గారు మరి నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి శ్రద్ధ కూడా తీసుకోలేదు. తీసుకున్నారా? లేదు కదా. మరి గత మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరి మన తెలుగు రాష్ట్రాలే కాబట్టి కాళేశ్వరం ద్వారా 300 టీఎంసీ నీరు, రంగారెడ్డి దిండు ప్రాజెక్టు ద్వారా 70% టీఎంసీలు నీటి తరలింపు చేస్తుంటే ఈ అంశం పైన ఎటువంటి శ్రద్ధ మీ ఏపీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి గారు సరైన ప్లానింగ్ కూడా చేయలేదు, సరైన నిర్ణయం చేయలేదు. ఒక్కసారి చెప్పండి, అదేనా మీరు చేసిన పరిపాలన? అదేనా మీరు చేసిన 5 సంవత్సరాలు? అలాగేనా మీరు చేసేది? ఏది ఏమైనా కక్షపూరిత రాజకీయాలు చేయటానికి కానీ దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక గొడవలు పెట్టడానికి మాత్రం ఎలక్షన్ అయిపోయాయనా నాగార్జున సాగర్ కేసీ కెనాల్ ప్రాజెక్టు దగ్గర మోహరించుకొని తెలుగు రాష్ట్రాలకు విరోధం పెంచుకుంటూ కొట్లాటలు పెట్టుకోవటానికి దిగారే కానీ ఈ నీటి శ్రద్ధ అనేది రైతుల కోసం అనేది మీకు ఆ ప్లానింగ్ లేదు. ఆ ప్లానింగ్ తెలుసుకోలేకపోయారు. అలా చేశారు మీరు. అది మీరు చేసిన పరిపాలన. కక్షపూరిత రాజకీయం, గొడవలు పెట్టడానికి, కొట్లాటలు పెట్టడానికి వాటికి పనికొచ్చారే కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ, ఒక ప్రాజెక్టుల కోసం కానీ దేనికి పనికొచ్చిన వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి కొంచెం తెలుసుకోండి, కొంచెం మారండి అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.